దైవజనుడు భక్సింగ్ గారు కూడా అంట తన యొద్ద పరిచయం చేసిన వారు సేవకులుగా నియమించబడాలంటే ఆయన యొద్ద ఒక 16 నుంచి 17 సంవత్సరాలు పరిచయం చేయాలంట. చూడండి, పరిచయం చేసిన తర్వాత లాస్ట్ సంవత్సరం ఏం చేస్తారంటే భక్సింగ్ గారికి ఆ సంవత్సరం అంతా కూడా భోజనాన్ని మాత్రమే వడ్డించాలి. ఇంక ఏ పరిచయం మాత్రం ఉండదంట వాళ్ళకి. కేవలం ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు భోజనం చేస్తాడు, ఎప్పుడు ఏం చేయాలని చెప్పని ఇదే పని వారికి. అయితే ఒక వ్యక్తి 17 సంవత్సరాలు నమ్మకంగా పరిచయం చేశాడు. సరే, చివరి సంవత్సరం ఇక ఆ సంవత్సరం ముగిస్తే ఆయన ఒక సంఘాన్ని అప్పచెబుతాడు, ఒక సేవకుగా స్థిరపడతాడు. సరే, ఈ సంవత్సరం అంతా భక్సింగ్ గారికి భోజనం వడ్డించేటువంటి పరిచయం. సరే, ఒక దినాన భక్సింగ్ గారు వచ్చారంట, భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అతనికి ఒక చాక్లెట్ తినే అలవాటు అంట. ప్రతిసారి కూడా భోజనం చేసిన తర్వాత ఒక చాక్లెట్ తింటాడు. సరే అని చెప్పని ఆ దైవజనుడు అన్నంట, బాబు వెళ్ళి చాక్లెట్ తీసుకురంటే చాక్లెట్ లేవనంట. సరే, ఇదిగో ఒక చాక్లెట్ ఇస్తాను, ₹1 ఇస్తాను, పోయి నువ్వు చాక్లెట్లు తీసుకురంటే ఆ ₹1 పెట్టి చాక్లెట్ కొనుక్కుంటాడు. ఆ దినాలు ₹1కి ఎన్ని చాక్లెట్లు వస్తాయంటండి? 16 చాక్లెట్లు వస్తాయి. సరే, 16 చాక్లెట్లు తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత భక్సింగ్ గారు భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత చాక్లెట్ తీసుకొచ్చి, అయ్యా చాక్లెట్ తీసుకొచ్చాడంటే సరే ఇప్పుడు ఏం వద్దులే అక్కడ పెట్టని చెప్పాను. అలా ఒక రోజు అయిపోయిందంట, 2 రోజులు అయిపోయినాయంట, అలా 4 రోజులు అయిపోయిందంట. సరే, తర్వాత రోజు వచ్చాడు. భక్సింగ్ గారు భోజనం చేసిన తర్వాత చాక్లెట్లు తీసుకురా అన్నాడు. సరే, తీసుకొచ్చిన తర్వాత ఆ చాక్లెట్లు నేను లెక్కేయనంట. లెక్కేస్తే ఎన్ని అంటే 12 ఉన్నాయి అంట. ఎన్ని ఇచ్చాడు అప్పుడు? ముందు 16 చాక్లెట్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఏమైపోయింది మిగతా 4 అంటే ఆయన అంటే, అయ్యా నువ్వు తినట్లేదు కదా, అందుకని చెప్పని ఆ ఒక్కొక్కటే నేను తినేసి అని చెప్పాను. సరే, వెంటనే భక్సింగ్ గారు అన్నారంట, సరే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఒక బ్యాగుతో వచ్చావు కదా, ఆ బ్యాగులో నీ బట్టలు పెట్టుకొని రాపా అన్నాడు. సరే, ఈయన అనుకున్నాడంట ఏడన్నా సేవకు పంపిస్తాడేమో అని చెప్పని ఆ బ్యాగులో బట్టలు పెట్టుకుని వచ్చాయంట భక్సింగ్ గారి. నువ్వు దేవుని పరిచయం పనికిరావు, నువ్వు దేవుని సేవ చేయడం నువ్వు ఎంత మాత్రం కూడా నమ్మకమైన వాడు కాదు, కనుక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను. చూడండి, 17 సంవత్సరాలు పరిచర్య చేసినాడు నమ్మకంగా. వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం కానీ ఈయనకి ఏం చేయ అర్థం కాక ఏడ్చుకుంటూ అందరిని పిలిచాడంట. అందరిని పిలిచి వెంటనే భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ అడిగారంట, అయ్యగారు ఏం చేశాడండి? ఆయన చేసినటువంటి తప్పిది ఏంటంటే ఇదిగో 4 చాక్లెట్లు తినేసాడంటే. చాక్లెట్లే కదా అయ్యగారు అంటే. అందుకని అన్నాడంట, చాక్లెట్లు తినటం కాదు కానీ ఇక్కడ అతను ఏం చేశాడంటే నా యొద్ద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయాడు. కాబట్టి ఈరోజు ఈ చాక్లెట్లు తిన్నవాడు రేపు సంఘాన్ని అప్పచెబుతాను, సంఘాన్ని కూడా ఏం చేస్తాడంట? తినేస్తాడేమో, పాడు చేస్తాడేమో. కాబట్టి ఇతను సేవకు పనికిరాడని చెప్పాను. ఇందాక అన్న కూడా చెప్తూ వచ్చాడు, 99 సంవత్సరాలు మనం నీతి కలిగి జీవించి చివరిని మనం భయభక్తులు లేకుండా పాపం చేస్తే ఆ 99 సంవత్సరాల భక్తి కూడా ఏమైపోతుందంట? కొట్టివేయబడుతుంది. అవి ఎంత మాత్రం కూడా లెక్కించబడవు. అలాగే ఇతను 17 సంవత్సరాలు నమ్మకంగా ఆయన దగ్గర పరిచయం చేసినప్పుడు కూడా చివరిగా 4 చాక్లెట్ దగ్గర తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోవడాన్ని బట్టి పరిచర్యలోంచి వేయబడుతూ వచ్చాడు. అలాగే దేవుని యొద్ద ఉన్నటువంటి మన నమ్మకాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, మనం వస్తాం వెళ్తాం దేవుని యొద్దకు ప్రార్థన చేస్తాం, కానీ ఎటువంటి ప్రతిఫలం కూడా మనం పొందుకోలేము.